మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస రాజీనామాలట. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ హామీతోనే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చివరి నిమిషంలో మోసం చేయడంతో పార్టీకి రాజీనామా చేసిన నాయకులట. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి చివరి నిమిషం వరకు బీఫామ్ ఇస్తామని మోసం చేశారట. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు వీళ్ళు. మళ్ళీ వీళ్ళని కాదనుకుని బీసీ మహిళ వచ్చింది 6వ వార్డు అని అడిగి మరీ నేను పోయి అడిగితే రండి మీకు అవకాశం ఇస్తాను మీరు అభ్యర్థి అని చెప్పారు. చివరి క్షణంలో కూడా అన్న ఏమో పరిణామాలు చేంజ్ ఉందని మీరు చెప్పండి, నేను నామినేషన్ వేయాలన్నా వద్దా, నేను వేయొద్దు అనే ఆలోచనతో ఉన్నా, కామ్గా ఉంటా, చేరినందుకు పార్టీలో చేరినందుకు కామ్గా ఉంటా అంటే కూడా 99% నేను ఉన్నా, నువ్వు నామినేషన్ వేసినాక మాట్లాడన్నాడు. అక్కడ బీసీ మహిళను వదిలిపెట్టి మైనారిటీలకు అవకాశం కల్పించారు. మమ్మల్ని రాత్రి నిన్న సాయంత్రం 7 గంటలకు ఈ టైం కూడా 99% నేను ఉన్నా, నీ వెనకాల నీకు ఇస్తున్నా, నువ్వు అధైర్యపడొద్దు, నీకోసం నేనున్నా, నేను నీకు అందుకండగా ఉంటా అని చెప్పిన వ్యక్తి పొద్దుగాల నా ముందలే 2:45కు ఒక మైనార్టీకి బీఫామ్ కట్టడంతో మేము ఇది మొత్తం నిన్న నుంచి మొత్తం ఇదే రచ్చింది. బీఫామ్ చింపేసిండట డిసిసి అధ్యక్షుడు, కంటదాడి పెట్టిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలట. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం అట. కష్టపడి తెచ్చుకున్నా, ఒకళ్ళు ఇంత తెచ్చుకోలేదు. నేను హైదరాబాద్ స్టేట్ ప్రెసిడెంట్ సుంతారావు మేడం, డిస్ట్రిక్ట్ లెవెల్ విజయలక్ష్మి మహిళా ప్రెసిడెంట్ ఆమె జిల్లా అధ్యక్షుడు, వాళ్ళ ద్వారా నేను తెచ్చుకున్నా. కష్టపడి దానికి నేను టీకెట్ అడుగుతున్న 24వ వార్డులో 10 సంవత్సరాలు అవుతుంది సార్ నేను పనులు చేయబట్టి. కనీసం నాకు కనీసం టికెట్ నిన్న రాత్రి కన్ఫర్మ్ అయింది సార్. ఇప్పుడు ఎట్లా చేంజ్ చేస్తారు సార్ ఒకసారి వాళ్ళందరూ సరే ఫోన్ చేసి మీకు కన్ఫర్మ్ అయింది రండి అని చెప్పిండు. ఇప్పుడే మీకు ఇక్కడికి వచ్చినాక లేదు అమ్మ సారీ అని చెప్పబట్టి. అంటే మీరు ఏం పేరు? నా పేరు ఏదుర్తి హరిత. ఎన్నో వార్డు? మెట్పల్లి 24వ వార్డు. వేరే వార్డుకి వెళ్ళి వచ్చి మా దాంట్లో పోటీ చేసిన ఆయన నేను 6 లక్షలు ఇచ్చి కొన్నాడు టికెట్. ఆయన మాట్లాడిన వాయిస్ టికెట్ వేరే వాళ్ళ జరుగుతుంది, మా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీకు సంబంధించిన టికెట్ ఎవరికి ఇచ్చారమ్మా? నాకు సంబంధించిన టికెట్ ధ్యానపల్లి గణేష్కి ఇచ్చారు సార్. ఆయన లోకలే కాదు. అంటే ఏదైనా పార్టీ నుంచి వచ్చారా? ఇట్లా ఏ పార్టీ కాదు సార్, ఏ పార్టీ కాదు. మొన్న అంత 15 రోజులకి కండువా కప్పుకున్నారు. సో ఇది పరిస్థితి. అంటే వలస వచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడున్న పరిస్థితులు అయితే రచ్చ జరుగుతూ ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు ఒక పక్క నుంచి ఈయన ఏమంటుండు, మొత్తం 100కు పైగా మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టాలట. ఏం ఫోకస్? ఎవడెవరిని ఎట్లా ముంచాలో, ఎవరినెవరిని ఎక్కడ స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటోడు ఉన్నాడు వాడిని పక్కన పెట్టాలా, బీఆర్ఎస్లోంచో లేకపోతే బీజేపీ నుంచో తెచ్చుకోవాలా, వాడిని గెలిపించుకోవాలా. ఇదే ఫోకస్ అనమాట అప్పుడు ఇదంతా. ఇప్పుడు ఆయన చెప్పేది ఇదే కదా. ఇప్పుడు 80% మాకు అనుకూలంగా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది కదా. మరి 80% అనుకూలంగా ఉంటే ఇవన్నీ ఎందుకు? ఇక ఈ పంచాయతీలను ఎందుకు? వేరే పార్టీకి వెళ్ళి నామినేషన్ వేసుకుని వాణి లాక్కునుడు, వీడిని లాక్కునుడు. మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. విజయమే ప్రధాన లక్ష్యంగా ప్రచారంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. 100కు పైగా మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకున్నది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎలక్షన్ స్ట్రాటజీపై దిశానిర్దేశం చేసిరట. ఈ ఎలక్షన్ స్ట్రాటజీ ఏముంటుంది ఇందులో? ఇక ఏ మందిని ఎట్లా గుంచాలా, ఎట్లా పైసలు సంపాదించాలా, ఎక్కడ పంచాలా పైసలు, గూండాలను పెట్టి ఎవరిని కొట్టించాలా, ఎవరిని విత్డ్రా చేయించుకునేలా చేయాలా, ఇవే జరుగుతాయి. ఆ వికారాబాద్లో కూడా, వికారాబాద్ అట్లనే ఉంది, ఇటు మన నాగార్జున సాగర్ అక్కడ కూడా అట్లనే ఉంది పరిస్థితులు. మరి ఇంకే దీన్ని ఎట్లా ఎన్నికంటారు? దీన్ని ఎన్నికని ఎట్లా అంటాం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధిక నిజంగా 100 సీట్లు వచ్చినా కూడా ఎన్నిక కాదు. ఇది ఎన్నిక అనేది ఒక ప్రాసెస్ ప్రకారం అది జరగాలి. ప్రజలు ఎన్నుకోవాలి మిమ్మల్ని. మీరు డిసైడ్ అవ్వడం కాదు. మీకు మీరు బెదిరించి
ఏకగ్రీవాలు చేసుకున్నాడు కాదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు అది ఎన్నిక అవుతుంది. మీకు మీరు ఏకగ్రీవాలు చేసుకుంటే ఇక ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు? ఇక మీరే గుద్దుకోండి ఆ ఓట్లు అయ్యో. మీ 3 పార్టీలు కూర్చుని ఇక్కడ నాకి అని పంచుకోండి ఇక మంచిగా. ఇక అది బెటర్ కదా దీనికంటే. ఒక ఎన్నిక చక్కగా పెట్టట్లే. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇదే పంచాయతీ, మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే పంచాయతీ. ఏకగ్రీవాల మీదే ఫోకస్ చేసి పైసలు పంచిపెట్టి ఈ అవతల వాడిని విత్డ్రా చేసుకునేటట్టు చేసి వీళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ పెడుతున్నారు. ఇప్పుడు అదే నేను చెప్తుండే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎలక్షన్ స్ట్రాటజీపై దిశానిర్దేశం అట. ఏం స్ట్రాటజీ? ఇదే స్ట్రాటజీ. ఇంతకు మించి స్ట్రాటజీ ఏముండదు. ఇంతకు మించి కొత్త స్ట్రాటజీ ఏముండదు కాంగ్రెస్ పార్టీకి. ఇదే స్ట్రాటజీ. మందిని ముంచాలా, ఇక ప్రజలకు అవకాశం. ఇప్పుడు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలు ఎన్నుకుంటారు. ఏ పార్టీకి పట్టం కట్టాలి, ఏ అభ్యర్థికి పట్టం కట్టాలనేది ప్రజలు డిసైడ్ అవుతారు. ప్రజలకు సంబంధించిన నాయకుని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలి. అది పోయి మీరు ఏకగ్రీవాలు చేసుకుంటే ఇక ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు? ఇక రాను ఏం చేస్తారు? ఇక మీరే 3 పార్టీలు కూర్చోండి, ఈ ఏరియా నాకు కావాలి, ఈ ఏరియా నాకు కావాలని కూర్చొని డిసైడ్ చేసుకుంటే అయిపోయాయి కథం. ఇక పోటీ ఉండదు. ఇక ఎలక్షన్ కూడా పెట్టాల్సిన పని లేదు, ఖర్చు అయినా తగ్గుతుంది. ఇంత ఖర్చు పెట్టి ఈ పనికిమాలిన పనులు చేసేదానికంటే ఇదే బెటర్. ఈ 5 సంవత్సరాల నుండి పనిచేసి పార్టీ లేని చోట పార్టీని తీసుకొచ్చిన నన్ను ఎలా మోసం చేస్తారంటూ కంటతడి పెట్టిన బీజేపీ జగిత్యాల సిట్టింగ్ కౌన్సిలర్ అట. వేరే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని సీట్ ఇవ్వలేదంటూ ఆవేదనట. ఇక పైసలు తీసుకొని సార్ చాలా బాగా గుర్తుంది సార్. అందరు ఇట్లా ఇలా వాట్సాప్ కూడా నా చేసి సార్ నేను కదా సార్ ఆ గరీబాబు అయినా కానీ నేను పార్టీ కోసం 20 ఏళ్ళు అయినా పార్టీ కోసం నేను నా పెట్రోల్ నా ఇల్లు ఉంది సార్. ఒక గరీబాబు మర్చిపోయి ఇంత అది పరిస్థితి. ఇంటర్నల్గా పోతే ఇట్లా ఉంటుంది అనమాట. బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయాలని ఒత్తిడట. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆగడాలట. బీఆర్ఎస్ అభ్యర్థుల ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులట. నాగర్ కర్నూలు పట్టణంలోని 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన నాసిమా బేగం అనే మహిళ నాసిమా బేగంతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని ఆమె ఇంటికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు ఇతర కాంగ్రెస్ నాయకులట. దీంతో విషయం తెలుసుకుని బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఘటనా స్థలానికి చేరుకుని అభ్యర్థికి నచ్చినట్లు చేయాలని ఇరు వర్గాలకు సూచించిన పోలీసులట. తాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉంటానని నసీమా బేగం చెప్పడంతో ఆమెకు బీఫామ్ అందజేసిన మర్రి జనార్దన్ రెడ్డి అట. మరి ఇది అది చూడు ఏం దౌర్జన్యం ఇది. ఇప్పుడు ఏం దౌర్జన్యం అది. ఇప్పుడు ఇదేనా ఎన్నికల స్ట్రాటజీ? ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసిన ఎన్నికల స్ట్రాటజీ ఇదేనా ఎన్నికల స్ట్రాటజీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఎన్నికల స్ట్రాటజీ ఇదేనా? ఇప్పుడు ఆయన అంటుండే గెలిస్తే గెలుస్తాడు కదా, నిలబడితే ఏమవుతుంది అంటుండు.